చంద్రబాబు నాయుడు గారే డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారే డయాస్ మీద 12% ఆదాయం తెస్తుంది. రొయ్యి రైతులు ప్రధానంగా రాష్ట్రంలో సంక్షోభంలో పడిపోయారు. ఇది చేద్దంటే దేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల శాతం 34% ఆంధ్ర రాష్ట్రం నుంచే పండిస్తున్నారు ఎగుమతి. మరి అటువంటి పండిస్తున్న రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో నష్టాల్లో నష్టపోయే పరిస్థితులు ఇటీవల కనపడుతున్నాయి. ఎందుకు చేద్దంటే దీనికి ప్రధాన కారణం ప్లాంట్లు వాళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి వారికి ఇతర దేశాల్లో 10 రూపాయలు తగ్గితే ఇక్కడ 50 రూపాయలు తగ్గించేశారు. 50 రూపాయలు అంటే టన్నుకి 50,000 రూపాయలు తగ్గించేశారు. మరి ఇది చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఈవేళ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నామంటే చాలా దారుణంగా ఉంది. మరి 12% ఆదాయం రొయ్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇంత విసులుబాటున్న ఈ రొయ్యి రైతుల్ని ఈవేళ విదేశ మార్గద్రవ్యం తెస్తున్నటువంటి రొయ్యి రైతులు ఈ విధంగా బాధపడిపోవడం, ఇది చూస్తుంటే ఒకప్పుడు పత్తి రైతులు ఆత్మహత్యలు అనేవారు. అటువంటి పరిస్థితులకి మళ్ళీ వస్తాయా ఏంటి, రొయ్య ఇంత హీనంగా అయిపోయింది ఈవేళ అనేది వస్తుంది. మరొక ప్రక్క ఈ రొయ్యి రైతులు డౌన్ చేయడం, అదేవిధంగా మేత కంపెనీలు కూడా వాళ్ళు మేతను పెంచాలని వాడు చూసి ఇటీవల ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరిస్తే కాస్త ఒక అడుగు వెనక్కి వేసేది. ఇప్పుడు పెడదామా ఇప్పుడు వేద్దామా అని రొయ్యి రైతు మెడ మీద కత్తి పెట్టి చూస్తున్నారు వాళ్ళు. ఈవేళ రేపు అంట 2 టన్నులు అడిగితే 1 టన్ను ఇస్తున్నారు వాళ్ళు మేత. వాళ్ళు కూడా సడన్గా పెరిగిపోతాయి మాకు చెప్పలేమండి అని ఆ రకంగా వేస్తున్నారు. ఇది ఏదంటే ఇదంతా నేను అనుభవం వ్యక్తిగా చెప్తున్నాను. రొయ్యల రైతులు 1992 నుంచి నేను రొయ్యల కల్చర్లో ఉన్నాను. అంటే 34 ఏళ్ళ నుంచి రొయ్యలు చేస్తాం. మరి ఇటువంటి దారుణంగా వచ్చింది ఈ పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో ఒక పక్కనే మందుల కంపెనీలు కూడా వాళ్ళు కూడా పెంచడానికి సిద్ధమైపోతున్నారు. వీటికి కావాల్సినటువంటి మన వైట్ కట్లు వస్తే మందులు కూడా పెద్ద ఎత్తున వాడతారు. ఈ వైట్ కట్ రేట్లు ఇవన్నీ కూడా పెంచడానికి ఆ కంపెనీలు చూస్తున్నాయి. ఈ విధంగా అందరూ ఒకేసారి ఈ రొయ్యి రైతుల మీద పడిపోయారు. రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు లేకుండా ఇంతవరకు 100 కౌంట్ వస్తే 250, 270 కొంటే కాస్త అక్కడ వరకు 100 వచ్చిందంటే బతికేమనుకునేవాడు. మరి ఈవేళ ఆ పరిస్థితి లేకుండా అధ్వానంగా తయారయ్యారు. దానికి తోడు ఈవేళ ఈ యొక్క రైతుకి ఇదివరకు అప్పిచ్చేవారు మేత, పంట పండాక ఆ రైతు కట్టేవాడు రొయ్య ఏజెన్సీ వాడికి, మేత ఏజెన్సీ వాడికి. మరి ఆ విధంగా కూడా ఈవేళ అలా మేత అరువు ఇవ్వని పరిస్థితి వచ్చేసింది. ఇన్ని పరిస్థితులు మయాని రొయ్య రైతులు నలిగిపోతున్నారు. రైతులు రోడ్డెక్కారు. అయినా కూడా ఇంకా దీని మీద ఒక నిర్ణయం రాలేదు. వాళ్ళకి అవసరం